కావచ్చు కాదు, ఇది మోస్ట్లీ దిస్ ఈస్ ద మోస్ట్లీ లైక్లీ ద రీజన్. అందువల్ల ఈ రీజన్ వలన మీకు అక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు పెండింగ్ ఉండిపోయినటువంటి ఈమెయిల్ వ్యాలిడేషన్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సిస్టంలో 30 రోజుల కంటే ఎక్కువగా ఉండేటువంటివన్నీ కూడాను ఈ రోజు నుండి అవన్నీ పర్మనెంట్ గా మనకి తొలగించడం జరుగుతుంది. ఇది 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 వ్యాలిడేషన్ క్లీనప్ అంటారు. ఈ క్లీనప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ద గుడ్ న్యూస్. ఇంకోటి గుడ్ న్యూస్ ఏంటంటే ది ఇండివిజువల్స్ ఆర్ వెల్కమ్ టు రిజిస్టర్ అగైన్. అవన్నీ కూడాను మళ్ళీ మీరు రిజిస్టర్ చేసుకునేటువంటి విక్టరీ విత్ యాష్లో మీకు రిజిస్టర్ చేసుకునేటువంటి అవకాశాన్ని మనకి మళ్ళీ కలిగింది. సో వెన్ ఇన్వైటింగ్ దెమ్ బ్యాక్ ప్లీజ్ ఎంకరేజ్ దెమ్. వాళ్ళని ఎంకరేజ్ చేయండి, వాళ్ళందరినీ సర్కిల్లో మీరు యాక్టివేట్ చేయండి, వాళ్ళందరికీ చెప్పండి జరుగుతున్న విషయాలు, మీకు ఎలా చేయాలి అనేది కూడా చెప్పండి. అయితే సబ్జెక్ట్ టు ఏంటంటే యూజ్ ఎ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్. ఇక్కడ మనం ఇది కేవలం ఒక సబ్జెక్ట్ గానో అనుకోకండి. ప్రతి ఒక్క పాయింట్ కూడాను మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చర్మ దశలోకి వచ్చాం, చాలా ఫినిష్డ్ స్టేజ్లోకి వచ్చాం, మనం చాలా ఫాస్ట్గా మనం త్వరితగతిన మనం వెళ్ళబోతున్నాం. కాబట్టి ఇప్పుడు చెప్పిన ప్రతి విషయాన్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్, వ్యాలిడ్ అంటే మీరు ఇచ్చినటువంటి మెయిల్ అడ్రస్ చాలా క్లియర్గా ఉండాలి. అంటే కామా ఫుల్ స్టాప్ తోటి నెంబర్తో సహా పేరుతో క్లియర్గా ఉండాలి, అక్షరాలు ఎక్కడ కూడా తప్పుపోకుండా, రెండు యాక్టివ్గా ఉండాలి. సో దట్ ఈజ్ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్. ఈ ఈమెయిల్ అడ్రస్ని ఎన్ష్యూర్ ఇట్ ఈజ్ ఎంటర్డ్ కరెక్ట్లీ. అంటే మీరు కరెక్ట్గా ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. అంటే ఎక్కువగా ఎందుకు ఇలా మాట చెప్పారు, ఎక్కువగా ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్లన్నీ కూడా రాంగ్ మెన్షన్డ్ ఈమెయిల్ అడ్రస్సే. అందువల్ల ఏమవుతుందంటే యాక్టివ్గా ఉండకుండా మీకు పోతున్నాయి. అంటే మీకు అసలు మెయిల్ కన్ఫర్మేషనే రావట్లేదు, తప్పుడు మెయిల్. దాన్ని మార్చుకోవటానికి మళ్ళీ వాళ్ళకి తెలియట్లేదు. ఈ తెలియనితనం వల్ల, చెప్పనితనం వల్ల, కొంతమంది కనుమరుగైపోవడం వల్ల, వీళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వకపోవటం వల్ల, సిస్టమ్ అర్థం కాకపోవటం వల్ల, మీ మెయిల్స్ మీ యొక్క స్వీయ తప్పిదాల వల్ల, మీ మెయిల్స్ మీరే తప్పించుకుంటూ ఉండడం వల్ల, ఇవన్నీ కారణాలు. ఈ కారణాలన్నీ ఇప్పుడు మనం అందరం కూడాను ఒక సామూహికంగా అందరివి రెక్టిఫై చేయాల్సిన అవసరం వచ్చింది. సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే చెక్ యువర్ స్పామ్. ఇక్కడ స్పామ్ సంబంధించినటువంటి స్పామ్ ఫోల్డర్లో కానీ, జంక్ ఫోల్డర్లో కానీ మనకు ఉండేటువంటి మెయిల్స్ అన్ని వెరిఫికేషన్ మీరు ఆల్రెడీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇంకోటి ఏంటంటే కంప్లీట్ ద ఈమెయిల్ వెరిఫికేషన్ ప్రాంప్ట్లీ. ఈమెయిల్ వెరిఫికేషన్ వెంటనే చేయాలి. మీరు లేట్ చేసిన కొద్దీ కూడాను దాని యొక్క పర్యవసానాలు వేరుగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే మీరు రిజిస్టర్ చేసుకున్నారో, యాజ్ ఫార్ యాజ్ మీరు రిజిస్టర్ చేసుకున్న వెంటనే మీరు ఆల్రెడీ స్పామ్లో కానీ జంక్ ఫోల్డర్లో కానీ ఉండేటువంటి దాన్ని తీసుకొని మీరు ఈమెయిల్ వెరిఫికేషన్ ప్రాంప్ట్గా మీరు వెంటనే తురంత్ కన్నా పడేగా. తర్వాత యాక్టివేట్ దేర్ అకౌంట్ సక్సెస్ఫుల్లీ. వాటి యొక్క అకౌంట్ యాక్టివేషన్ అనేది సక్సెస్ఫుల్గా అప్పటికప్పుడే మీరు అకౌంట్ సక్సెస్ఫుల్గా మీరు కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలా వెంటనే చేయగలిగితే ఏమవుతుందంటే మనం ఆల్రెడీ చేస్తున్నటువంటి మెయిల్ వెంటనే మనం ఆల్రెడీ కేవైసీ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి అన్ని అయితే విత్-ఇన్ మినిట్స్లో మీకు ఆల్రెడీ కేవైసీ కంప్లీట్ అయిపోతుంది. మీరు జాప్యం చేసిన కొద్దీ మీ యొక్క కేవైసీ వెరిఫికేషన్ కూడాను అడ్డంకులు, ఇబ్బందులు వస్తాయి. సో వెంటనే మీరు ఆల్రెడీ వెళ్ళిన వెంటనే మినిట్స్లో చేసినట్టయితే విత్ ఇన్ 1 minute లోపల కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. కాబట్టి ఇవన్నీ మీరు గమనించాల్సినటువంటి విషయం. ఒకటి మనకి ఏంటంటే ఫస్ట్ చెప్పుకున్నాం ఈమెయిల్ వ్యాలిడేషన్, ఆప్టిమైజేషన్ అండ్ ఈమెయిల్ వ్యాలిడేషన్ క్లీనప్. మూడోది ఏంటంటే గుడ్ న్యూస్, మళ్ళీ రిజిస్ట్రేషన్, మళ్ళీ యాక్టివేషన్ అండ్ స్పామ్ జంక్ దీంట్లోనే ఉండడం చూసుకోవటం, ఇవన్నీ అయిపోతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే వన్ మోర్ గుడ్ న్యూస్. ఇక్కడ మీకు ఇంకేంటంటే ఈవెన్ మోర్ గుడ్ న్యూస్, అంటే అనేకమైనటువంటి శుభవార్తలన్నీ కూడాను మనకు ముందు ఉన్నాయి. ఎందుకంటే యాజ్ మెనీ ఆఫ్ యూ హ్యావ్ బీన్ యాంటిసిపేటింగ్, మీరు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నట్టున్నారో, ద ఇన్విటేషన్ కెపాసిటీ విత్ ఇన్ యువర్ సర్కిల్ నో లాంగర్ రెస్ట్రిక్టెడ్. ఇక మీకు ఆల్రెడీ ఇకపై ఆంక్షలు లేవు. అంటే మీరు ఇన్వైట్ చేయగలిగినటువంటి కెపాసిటీ మీ సర్కిల్లో ఉండేటువంటివన్నీ కూడాను, మీరు ఏవైతే ఎదురు చూస్తున్నారో అవన్నిటికీ కూడాను ఇప్పుడు మీకు ఇకపై ఆంక్షలు లేవు. అంటే మీకు ఇంతకుముందు ఏముండేదంటే మనకి ఇనిషియల్ లిమిట్స్, అంటే ప్రారంభ పరిమితులు. ఆ ప్రారంభమైనటువంటి స్టార్టింగ్ డేస్లో ఉండేటువంటి ఏవైతే పరిమితులు ఉన్నాయో అవన్నీ కూడాను ఇప్పుడు ఇంపార్టెంట్ పర్పస్ వైల్ వీఆర్ కేర్ఫుల్లీ టెస్టెడ్, ఆప్టిమైజ్డ్ అండ్ స్ట్రెంథెన్డ్ ద ప్లాట్ఫామ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంతకుముందు ఉండేటువంటి ముఖ్యమైనటువంటి ప్రయోజనం కోసం అని చెప్పేసి
మొదటి పరిమితులు ఉండేటువంటి దాన్ని మనకు పెట్టడం జరిగింది. ఆ లిమిటెడ్ ఇనిషియల్ లిమిట్స్ అని పెట్టడం జరిగింది. కానీ ఆ ప్రత్యేక ప్రయోజనాలు అయిపోయిన తర్వాత వాటన్నిటిని కూడాను చాలా జాగ్రత్తగా మనకి అవన్నీ కూడాను పరీక్షించడం జరిగింది. వాటన్నిటినీ కూడాను సానుకూలంగా ఉండడం జరిగింది. వాటన్నిటినీ కూడాను స్ట్రెంథన్ చేయడం కూడా జరిగింది. సో ఈ ఉండేటువంటివన్నీ కూడా టెస్ట్ చేశారు, ఆప్టిమైజ్ చేశారు, స్ట్రెంథన్ చేశారు. ఇప్పుడు విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ అన్ని కూడా ఒక కంప్లీట్ ఫార్మేట్ గా మనకు తయారైంది ప్లాట్ఫామ్ అంతా. ఇప్పుడు ప్లాట్ఫామ్ అయిన తర్వాత ఇట్స్ ఎక్సైటెడ్ టు బిగిన్ రిమూవింగ్ దీస్ లిమిటేషన్స్. కాబట్టి ఇంతకు ముందు ఉండేటువంటి ప్రారంభ దశలో ఉండేటువంటి లిమిటేషన్స్ అన్ని కూడా ఇప్పుడు మనకి లేవు. సో యాజ్ వి ఎంటర్ దిస్ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ గ్రోత్, అంటే అభివృద్ధి ప్రదంలో మనం నెక్స్ట్ దశలోకి మనం వెళ్ళబోతున్నటువంటి దశలో మన దగ్గర ఉండేటువంటి ఆంక్షలన్నీ తొలగించి అన్లిమిటెడ్ గా మనకు ఉండేటువంటి సర్కిల్లో మీరు ఎంతమందినైనా తీసుకురాగలిగినటువంటి అవకాశాన్ని పూర్తిగా మనకి ఇవ్వడం జరిగింది. అంటే వాట్ ఎవర్ ద సిస్టమ్ అనుకోండి, లేదా మీకు ఉండేటువంటి పరిమితులు వాటి అనుకోండి, అవన్నిటిని కూడాను దాటి ఇప్పుడు ఫుల్ ప్లెడ్జ్డ్ గా మార్కెట్లోకి వెళ్ళడానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని, అనుకూలతని, సానుకూలమైనటువంటి అన్నిటిని కూడా తీసుకొచ్చి మనం ముందు ఉంచడం జరిగింది. సో దేర్ ఈజ్ నో ప్రీ డిఫైన్డ్ సీలింగ్. ఇప్పుడు మీకు ఏదైతే ఉన్నదో ముందే నిర్ణయించినటువంటి గరిష్ట పరిమితులు కూడా ఏమీ లేవు. కాబట్టి ఆన్ హౌ ఫర్ యూ కెన్ గ్రో యువర్ నెట్వర్క్, మీరు ఎంతవరకు అయితే మీ నెట్వర్క్ అంటే మీకు ఉండేటువంటి ఆన్లైన్ ప్రపంచంలో కానీ లేదా ఫిజికల్ గా కానీ మీరు ఎంతమందిని అయితే మీ సర్కిల్లోకి తీసుకురాగలుగుతారో అంతమందిని తీసుకురాగలిగినటువంటి అవకాశాన్ని పూర్తిగా విక్టరీ విత్ యాష్ సిస్టంలో ఇచ్చారు. సో యాజ్ వి కంటిన్యూ ప్రోగ్రెసింగ్ టువర్డ్ అవర్ బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ డ్రీమ్, కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే ఉంచామో పెద్దదైనటువంటి శాశ్వతమైనటువంటి మనకి ఒక బ్యూటిఫుల్ డ్రీమ్ అది ఏదైతే ఉందో అవన్నీ కూడాను మనం ఇప్పుడు ఒక ప్రోగ్రెసింగ్ స్టేజ్ లో ఉన్నాం. అంటే మీకు ఇవన్నీ ఎందుకంటే మళ్ళీ మనం రిపీట్ చేస్తున్నాము. ఇప్పుడు మన యొక్క విక్టరీ విత్ యాష్ ఏ స్టేజ్ లో ఉందంటే ప్రోగ్రెసింగ్ స్టేజ్ లో ఉంది. అంటే మినిమైజ్డో లేకపోతే ఆగిపోయో పాజ్ అయిపోయో లేకపోతే మీరు ఇవన్నీ కాదు. మనందరం ఏంటంటే మనం కనిపించలేనటువంటి దాన్ని, మనం గతంలో ఉన్నటువంటి జరిగిన వాటి మీద మనం ఉండేటువంటి దృష్టి పెట్టడం వల్ల మిగతా విషయాలన్నీ కూడాను మనకి పైన ఒక పూతలాగా, ఒక మాయలాగా, ఒక పొరలాగా కప్పి మనకి కనిపించట్లేదు. we can't assess the strength of the real strength of the insights of the company. లోపల ఉండేటువంటి అద్భుతమైనటువంటి శక్తుల్ని మనం గుర్తించలేకపోతున్నాం. కాబట్టి కామన్ ఐస్ తో మీరు చూడకూడదు. యు హ్యావ్ మీరు ఇన్నర్ సోల్ ఓపెన్ చేసి, మైండ్ ఓపెన్ చేసి, మానసికమైనటువంటి లక్ష్యాలు, మన కంపెనీ ఇంతకు ముందు ఉండేటువంటి లక్ష్యాల్లో మనం ఉండేటువంటి వాటితో అలైన్ అయితే మీరు ఆలోచించగలిగితే, కొంతమంది చెప్పినటువంటి మాటల్లో మీకు నిజాయితీ కనిపిస్తే, యాష్ మొబైల్ నడిపించిన వాడిలో నిజాయితీ కనిపిస్తే, కంపెనీలో ఉండేటువంటి సామర్థ్యాన్ని, కంపెనీలో ఉండేటువంటి నడిపిస్తుండేటువంటి దీన్ని అన్నిటిని గమనించగలిగితే మీకు అర్థమవుతుంది. గమనించలేని వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడేటువంటి నాకు ఒక్క నిమిషం టైం కూడా లేదు. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ద నెగిటివ్ పీపుల్, డిస్ట్రాక్టెడ్ పీపుల్. అసలు వాళ్ళ గురించి మనకి సమయం కాదు. ఇప్పుడు నేను ఎందుకంటే ఈవెన్ జై నినాదాలు చేసేటువంటి టైం కూడా లేదు. మనకున్న టైం అలా ఎలా ఉన్నదంటే మన టైంని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకునే టైంలో ఈ మధ్యలో వీళ్ళు అంత ఓపిక, అంత టైం లేదు. నాకు ప్రేమించడానికే టైం లేదు, చెప్పడానికే లేదు.